రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. రైతుల కళ్లలో ఆనందం చూస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండలం పెద్దకూడు గ్రామంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. మహిళలు తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని మహిళలకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. పలు దేవాలయాలను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేకంగా పూజలు చేశారు. గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సునీత మధు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్లమ్మ గుడికి కొత్తగా మనం కట్టుకుందాం అనుకుంటున్న మాంకాలమ్మ గుడికి కూడా ఈ రోడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక 25 లక్షలతో ఆ రోడ్ పనులు పూర్తి చేసుకొని ఇవాళ గుడికాడికి పోయి మంచి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి మొక్కి రావడం జరిగింది. అదేవిధంగా మన గ్రామంలో ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కావాలని మధు అడుగుతా ఉన్నాడు. మొన్న ఒక 40-43 ఇండ్లు ఊరికి శాంక్షన్ ఇచ్చాం. ఇంకా కొన్ని కావాలని అడిగినారు. తప్పకుండా ఇంకెవరెవరికి కావాలనో అర్హులు ఉన్నటువంటి వారికి ఎక్కువ సంఖ్యలో ఈ సంవత్సరం కూడా ఈ గ్రామానికి ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మన గ్రామాన్ని చాలా రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం. ఎల్లమ్మ గుడి నుంచి చిన్నకోడూరు వరకు మంచిగా 4 లైన్ రోడ్డు, పెద్ద రోడ్ శాంక్షన్ చేసి దాదాపు బారణ పని పూర్తయింది. ఇంతలో మన గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 2.5 ఏళ్ళ అదేనా మెట్టుబండ్ల కాడు ఇంత ఆడింత ఆగిపోయి ఉంటే 2.5 ఏళ్ళలో తట్టెడు మట్టి కూడా వస్తలేదు. ఎక్కడ ఉన్నది అక్కడనే ఉన్నది. మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడి గట్టిగా అడిగిన, నువ్వు కొత్త రోడ్డు ఇయ్యకరా నాయన, మా గవర్నమెంట్ లో శాంక్షన్ అయినా జానడంతా మిగిలింది ఆడింత గదన్న పోయినా బాబు అని చెప్పి కూడా మొన్న అసెంబ్లీలో గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం కూడా మీరు చూసే ఉంటారు. ఈ గ్రామంలో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. మన జడ్పీ హై స్కూల్ కూలిపోతుండే, మా పిల్లలకు మంచి స్కూల్ కావాలని అడిగితే మరి గతంలో మన ఊరు మన బడి కింద దాదాపు 50 లక్షల రూపాయలతో పెద్దకోడూరులో మంచి పాఠశాల భవనం కూడా కట్టి ఇవ్వడం జరిగింది. ఇక్కడే ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా శాంక్షన్ చేసి మంచి బిల్డింగ్ కట్టినాం. అంగన్వాడీ బిల్డింగులు లేవంటే 30 లక్షల రూపాయలతో అంగన్వాడీ భవనాలు కూడా మన గ్రామంలో నిర్మించుకున్నాం. గ్రామ పంచాయతీ ఆఫీస్ కూలిపోతుంది సార్, కొత్తది కావాలంటే 25 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా కట్టుకున్నాం. మహిళా భవనం కానీ, చక్కటి శ్మశాన వాటిక కానీ, మన చెరువు కట్ట బతుకమ్మకు మనకు ఇబ్బంది అయిందంటే బ్రహ్మాండంగా చెరువు కట్టను డెవలప్ చేసి మెట్లు కట్టించి మరి మన చెరువులు కూడా ఎంత బాగా ఈ గ్రామంలో అభివృద్ధి చేసుకున్నామో మీకు తెలియదు ఇంకా.